హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లలో 2018 నాటికి డీఆర్ అరియర్స్ ముఖ్యంగా పెన్షనర్స్‌కు డీఆర్ అరియర్స్ అయితే జమ కాలేదు చాలామందికి. సో, ఇంకనూ జమ కాని వారికి చెల్లింపులు ప్రారంభం ఎప్పటినుంచి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకైతే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం డీఏ బకాయిల చెల్లింపుల విషయం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఒక కీలకమైన సానుకూల పరిణామం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. సో, ముఖ్యంగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి ఆర్థిక మద్దతయితే ఆహ్, రావాలని చెప్పేసి భావిస్తున్నారు. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈ యొక్క ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే ఉద్యోగుల తరఫున ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్న ఆయన ప్రస్తుతం పరిస్థితిని ఉద్యోగులకు అనుగుణంగా మారుతున్నట్టుగా వివరించారు. సో, గతంలో ఎన్నో సార్లు ఉద్యోగ సంఘాలు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఉద్యోగుల ఆందోళన మరియు ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం కూడా గమనించి ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు ప్రారంభించినట్టుగా ఆయన తెలిపారు. సో, కొంతకాలంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు వాటి కోసం నిరీక్షణ అయితే చేస్తూ ఉండటం. సో, కొంత వారిలో ఒత్తిడి ఏర్పడిందనే చెప్పాలి. సో, ముఖ్యంగా బకాయిలకు సంబంధించి డీఏ అరియర్స్ అండి. సో, డీఏ పెన్షనర్స్‌కి డీఆర్ అరియర్స్ మనకు రీసెంట్‌గా సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 1,100,00,00,000 డీఏ, డీఆర్ అరియర్స్ కోసమైతే వెచ్చించడం జరిగింది. మరి ఈ యొక్క అరియర్స్ ఏవైతే ఉన్నాయో పెన్షనర్స్‌కి చాలా వరకు జమ కాలేదని చెప్పాలి. ఎందుకంటే పెన్షనర్స్‌కి వివిధ కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మరి ఇతర సమస్యల వల్ల, సాంకేతిక సమస్యల వల్ల ఏవైతే జమ కాలేదు అనైతే గుర్తించారు. మరి ఈ విధంగా డిజిటల్ విధానంలో మారిన తర్వాత ప్రభుత్వం బిల్లుల సమర్పణ మరియు ప్రాసెసింగ్ మొత్తం సాఫ్ట్‌వేర్ ఆధారంగా జరుగుతుంది. అయితే కొన్ని సాంకేతిక లోపాలు మరియు డేటా సమస్యల కారణంగా అనేక బిల్లులు సకాలంలో ప్రాసెస్ కాలేకపోయాయనైతే సమస్య అనేది చెప్తున్నారు. మరి ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పుడు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం అయితే అందించారు బొప్పరాజు గారు. ముఖ్యంగా రానున్న ఒక నెల కాలంలోనే ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించి స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. మరి దీనివల్ల గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నీ మళ్ళీ పరిశీలించబడి వాటి చెల్లింపులు కూడా జరిగే అవకాశం అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒకసారి పరిశీలిస్తే 2018 జూలై నుంచి ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెన్షనర్లు మరియు సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కొన్ని విడతలుగా చెల్లింపులు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తాయి. కొన్ని బిల్లులు సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల ట్రెజరీలోనే తిరస్కరణకు గురయ్యాయి. దీని కారణంగా అర్హత ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగులకు తమకు రావాల్సిన సొమ్ము సకాలంలో పొందలేకపోయారు. ఈ పరిస్థితి ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం కోరాయి. బిల్లులు ఎందుకు ఆగిపోయాయో పరిశీలిస్తే పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులో విలీనం జరిగే సమయంలో చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల ఐఎఫ్ఎస్సి కోడ్స్ మారిపోయి ఉండటము, మరి ఈ మార్పు సిస్టమ్‌లో సకాలంలో అప్డేట్ కాకపోవడం వల్ల చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా ట్రెజరీ శాఖలో పనిచేసే సిబ్బంది బదిలీలు జరిగినప్పుడు కొంత కొత్తగా వచ్చిన సిబ్బందికి ఈ యొక్క ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం కూడా సమస్యకే ఆహ్, కారణమైంది. ఇవే కాకుండా ఉద్యోగుల బ్యాంకు ఖాతా వివరాలు సిస్టమ్‌లో సరిగ్గా నమోదు కాకపోవడం, ఆధార్ కార్డు వివరాలు బ్యాంకు ఖాతాలతో లింక్ కాకపోవడం వంటి చిన్నపాటి లోపాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీను ఈ సాంకేతిక లోపాల కారణంగా డబ్బులు
లబ్ధిదారుల ఖాతాలో అయితే చేరుకోలేదు. దీంతో సాధారణ ఉద్యోగులు అసలు సమస్య ఏంటో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. మరి ఈ పరిస్థితి సరిచేయడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రత్యేక మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ముఖ్యంగా గతంలో రిజెక్ట్ అయిన లేదా నిలిచిపోయిన డీఏ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేసుకునే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ సమస్య పరిష్కారం కోసం బొప్పరాజు వెంకటేశ్వర్ గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మరియు ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడ గౌతమ్ గారిని ప్రత్యేకంగా కలిసి చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను వారు సవివరంగా వివరించడం జరిగింది పెద్దలకి. అధికారులు కూడా ఉద్యోగుల సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ చర్చల అనంతరం ఏప్రిల్ నెలలో డీఏ బకాయిల అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని అవసరమైన నిధుల విడుదల మరియు బిల్లుల అప్లోడింగ్ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం అందింది. మరి దీనివల్ల ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లులు ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక మంచి శుభవార్త అనే చెప్పవచ్చు. ఇప్పటివరకు సాం ఇప్పటివరకు సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు అందుకోలేకపోయిన ఉద్యోగులు కూడా త్వరలో తమ బకాయిలను పొందే అవకాశం కనిపిస్తున్నాయి. అదే సమయంలో మిగిలిపోయిన ఇతర బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులందరూ తమ బ్యాంకు ఖాతా వివరాలను, ఆధార్ లింకింగ్ మరియు ఇతర సమాచారం సరిగ్గా ఉన్నాయా లేదా అని ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్తులో చెల్లింపులు ఆగిపోకుండా అయితే ఉంటాయి. ఇప్పుడు రాబోయే నెలలో తుది ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆ యొక్క ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశాభావాన్ని కలిగిస్తున్న పరిణామం అయితే చెప్పవచ్చు. యాక్చువల్‌గా సంక్రాంతిలో జరిగిన విషయం ఏంటి? పెన్షనర్స్‌కి ఎందుకు జమ కాలేదు పర్టిక్యులర్‌గా డీఆర్ అరియర్స్ అంటే సంక్రాంతిలో జరిగిన విషయం. జనవరి 14 సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ఒక విడత డీఆర్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటన చేసింది. ఇందుకోసం 1,100 కోట్లు నిధులు కూడా విడుదల చేసింది. కానీ ఈ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సమానంగా డబ్బులైతే జమ కాలేదు. ఉదాహరణకు సీతమ్మధార, విశాఖపట్నం సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న సుమారు 14,000 మంది పెన్షనర్లకు ఈ డబ్బులు అందలేదు. అంటే ఈ విధంగా ఒక ట్రెజరీలోనే ఇంతమందికి ఆహ్, డబ్బులు ఆగిపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు ఎంతమందికి డబ్బులైతే ఆగిపోయాయో. మరి ఈ ఆలస్యానికి గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 7 కారణాలు తెలుస్తున్నాయి. మొదటిది ట్రెజరీ స్థాయిలో బిల్లుల సమర్పణ ప్రారంభం కాలేదు సాంకేతిక సమస్యల వల్ల. రెండోది డీఏడీఆర్‌కి మారే డేటా సింక్ సమస్యలు. డీఏ నుంచి డీఆర్‌కి సింక్ అవ్వడంలో కూడా లోపాలు. ఇక బిల్లుల్లో పొరపాట్లు ఉండటం వల్ల సిస్టమ్ రిజెక్ట్ చేయడము. 2018 జూలై 1 తర్వాత రిటైర్ అయిన వారు పాత పీఆర్‌సీ నుంచి కొత్త పీఆర్‌సీ లెక్కల్లో గందరగోళం వల్ల ఆగిపోయాయి అంటున్నారు. అలాగే 2022 తర్వాత మరణించిన పెన్షనర్ ఖాతాలు మూసివేయడము వల్ల కూడా డబ్బులు తిరిగి ట్రెజరీకి రిటర్న్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీ పెన్షనర్లకు వారసత్వ పత్రాలు అవసరం కావడం వల్ల అవి తెచ్చుకునే ప్రాసెస్‌లో ఆలస్యమైంది. సీఎఫ్ఎంఎస్ పోర్టల్ సర్వర్ సమస్యలు కూడా తలెత్తాయి. బిల్లులు సబ్మిట్ చేయలేకపోవడం డీడీఓ గారు సకాలంలో అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీ నుంచి మళ్ళీ బిల్లులన్నీ కూడా రీసబ్మిట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మార్చి 15వ తేదీ నుంచి అయితే బిల్లులు రీసబ్మిషన్ ప్రక్రియ సాగుతుంది 21 తేదీ వరకు. ఈ సమయంలోనే మిగతా వారి అందరి బిల్లులు కూడా ఆహ్, ఈ సబ్మిట్ చేసిన తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మరియు బిల్లులు కూడా సబ్మిట్ చేసి జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మనకు ఈ మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ నెలలో ఈ డీఆర్ బకాయిలు ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో 1,100 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో జమ అయ్యే ఆస్కారం అయితే ఉంది. ఈలోపు ఈ సమస్యలు మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక కారణాలు కాకుండా ఎవరైనా మరణించిన పెన్షనర్స్ వారి వారసులు ఆహ్, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసుకోగలరు. మీకు మరింత సమాచారం కోసం మీ ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించగలరు. అలాగే మరొక గుడ్ న్యూస్ కూడా ఉందండి. మనకు ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం విడుదల చేస్తా అన్నటువంటి 10% డీఆర్ అరియర్స్ అయితే చెల్లింపులు రాబోతున్నాయండి.
సో, చూసుకోవచ్చు ఈ టేబుల్‌లో బేసిక్ పే 20,000గా ఉన్న వారికి మళ్ళీ అదనంగా రూ. 1,529 రావడం జరుగుతుంది. ఈ అరియర్స్ ఎందుకొస్తున్నాయంటే, ఇదొచ్చేసి మనకు 2024 జనవరి డీఏకి సంబంధించిన అరియర్స్ ఇవన్నమాట. వీటి తాలూకా రీపేమెంట్ టేబుల్ ఇది. సో, ఎప్పుడు ఎంత మొత్తంలో జమ చేస్తారనేది ఇక్కడ చూడొచ్చు. సో, ఏప్రిల్ 2026లో 10% జమ. ఆగస్ట్ 2026లో 30%, తర్వాత నవంబర్‌లో 30%, తర్వాత ఫిబ్రవరి 2027లో 30%. సో, ఎంత బేసిక్ పే ఉన్న వారికి ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ టేబుల్‌లో చెక్ చేయగలరు. సో, మీ బేసిక్ పే దగ్గర వీడియోనైతే పాజ్ చేసి మీరైతే చెక్ చేయండి. మరి మనకు పాత డీఆర్ అరియర్స్ ఏవైతే 2018 నుంచి రావాల్సిన అరియర్స్ ఇవి కలిపి కూడా ఒకటేసారి వచ్చే అవకాశం ఉంది. సో, దీనివల్ల పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతికందే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కూడా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ తెలుసుకుంటూ ఉండండి. బిల్లులలో స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో, మొత్తానికి ఈ నెల 15వ తేదీ నుంచి బిల్లులు రీసబ్మిట్ చేసే ప్రాసెస్ జరగబోతోంది కాబట్టి, మనకి మోస్ట్‌లీ మార్చి ఎండ్ లేదా ఏప్రిల్‌లో జరగవచ్చనమాట పేమెంట్స్. సో, అలాగే రేపు క్యాబినెట్ భేటీ గూడా ఉంది. సో, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.